హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ శాండీ బోవా అంటారు. దీనికి రెండు తలకాయల పాము అని పేరు. వాస్తవానికి రెండు తలకాయలు ఉండవు, కాకపోతే తోక మొండిగా ఉంటుంది కనుక దాన్ని కూడా తలకాయగా భావించి రెండు తలల పాము అంటారు. చూడండి, ఇండియన్ బోవా స్నేక్ అంటారు. ఇవి సర్వసాధారణంగా ఏమి చెయ్యవు. ఈ విషసర్పం కాదు ఇది కేవలం మట్టి, బురద వాటికి ఆహారంగా, మట్టిని బురదని ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. చూడండి, తోక మొండిగా ఉంటుంది, అది కూడా తలకాయలాగానే ఉంటుంది తోక. చూడండి, అసలు తలకాయ చూడండి, ఇటువైపు ఉంది, అది పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది, ఇది తలకాయ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఇండియన్ బోవా స్నేక్ అంటారు, రెండు తలకాయల పాము అంటారు. ఏదో దీని గురించి కథలు చెప్తారు, కానీ అవన్నీ ఫేక్, వాస్తవం కాదు. చూస్తున్నారు కదా, ఇది మా ఫామ్ హౌస్లోని మట్టి దిబ్బ లోపల గూడు కట్టుకొని కూర్చుంది. మేము మట్టి దెబ్బ తీసే సమయంలో బయటపడ్డది. దీన్ని మేము క్యాచ్ చేసి డబ్బాలో పడేసాం, తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేస్తాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇండియన్ బోవా స్నేక్. ఇది విష సర్పం కాదు, కేవలం ఇది మట్టిని, బురదని, చిన్న చిన్న పురుగుల్ని ఆహారంగా తీసుకుంటుంది, మట్టిలో ఉన్న చిన్న చిన్న పురుగుల్ని. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇది చూడండి కలర్ ఎలా ఉందో. ఇది పెద్ద ఫాస్ట్ స్నేక్ కాదు, చాలా స్లోగా ఉంటుంది ఇది. చూడండి, మూమెంట్ చూడండి ఎంత స్లోగా ఉందో. దీన్ని పట్టడం, కొట్టడం ఈజీ, కానీ కొట్టవలసిన అవసరం లేదు, అంత ప్రమాదకరం ఏం కాదు ఈ పాము. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అది దీన్ని రెండు తలకాయల పాము అని కూడా అంటారు. ఇవి జాతి అంతరించిపోతుంది, ఎక్కడో ఒక చోట ఇవి కనబడుతూ ఉంటాయి. ఈ పాములని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేస్తారు తెలిసినోళ్ళు. తెలియనోళ్ళు విషపూరితమైన సర్పం అనుకొని చంపేస్తారు. చంపవలసిన అవసరం లేదు. దీన్ని సేఫ్టీగా అడవిలో కానీ, ఎక్కడన్నా దూరంగా పొలాల్లో కానీ, పొలగట్ల మీద కానీ వదిలేస్తే వెళ్ళిపోద్ది అడవిలోకి అలాగనే. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఎక్కడైనా కనబడితే ఇలాంటి పాముని చంపకండి. ఇది విషపూరితమైన పాములు కావు, చాలా స్లోగా ఉంటాయి. చూడండి, ఇదిగోండి తలకాయ, అది తోక మొండిగా ఉండటం వల్ల రెండు తలకాయలాగా కనిపిస్తుంది కనుక రెండు తలకాయల పాము అంటారు. ఇప్పటివరకు రెండు తలకాయల పాము ఎక్కడా లేదు, సృష్టిలోనే లేదు, కానీ చెప్తారు అలాగా ఉందని. అన్ని ఫేక్ వీడియోలు, నమ్మకండి. ఇప్పుడు దీన్ని కూడా రెండు తలకాయల పాము అనవచ్చు, కానీ చూడండి, రెండు తలకాయలాగా తోక మొండిగా ఉంటుంది కనుక అలా అంటారు, కానీ వాస్తవంగా రెండు తలకాయల పాము కాదు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రైట్, జై హింద్.